శ్రీకాంత్ గారు, యువర్ వర్షన్ నౌ ప్లీజ్. సురేష్ గారు, రైట్, ఓకే. ఇప్పుడు మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి అంతా కూడా శుభ సాయంకాలం. టీడీపీ ప్రభుత్వము కూటమి వచ్చినప్పటి నుంచే మహిళలపై దాడులు గాని, అరాచకాలు గాని, హత్యలు గాని, అకృత్యాలు గాని పరిపాటి. అంటే ఈ రోజు గుంటూరు అయింది, బద్వేలు కూడా చూసాం, గుంటూరు చూసాం. గతంలో సుగాలి ప్రీతి చూసాం. సుగాలి ప్రీతి తీసుకొని చాలా ఎన్నికల ముందు వీళ్ళు వాడుకున్నారు. ఎంత ఏం చేసినా కూడా. ఇప్పుడు మన శిరీష గారు కూడా మాట్లాడారు. కానీ ఒక మహిళ అని అనకుండా, ఒక మహిళ మీద మాట్లాడుతుంటే దాన్ని మాట్లాడకుండా ఏదో గత చరిత్రమంతా ఎత్తి ఆమె పాపం ఆమె కాలాన్నంతా వృధా చేసుకున్నారు. దీన్ని మాట్లాడకుండా జరిగినది ఇప్పుడు ఈ చేసినది తప్పులు. పోలీసులతో ఏం చేస్తున్నారు? తప్పులు చేయిస్తున్నారు. తప్పులు చేయించి మళ్ళీ పోలీసుల్నే సస్పెండ్ చేసేయడము, విఆర్కి పంపించడము అనేది ఒక పరిపాటి అయిపోయింది వీళ్ళకి. ఒకటి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బాధిత మహిళ పక్కన ఖచ్చితంగా నిలబడతాం. దాంట్లో ఏ విధమైన ఇది. టీడీపీ నేతలు ఏం చేస్తున్నారంటే దీన్ని ఏం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఏం చేశారు? మీరు చెప్పినట్టే 15వ తారీఖు జరిగితే దాన్ని కాలయాపన చేసి 16 కేసు పెట్టుకోకుండా 17 ఏదో దాన్ని చిన్న కేసు మాదిరి పెట్టి కాలయాపన చేసి తప్పించాలని అయితే చూశారు. ఎందుకు ఆలస్యమైంది? ఇప్పుడు మరి శిరీష గారు నిదానంగానే చెప్పాలా. ఎందుకు దీన్ని మీరు మీ యొక్క అతన్ని కాపాడడానికి, రమణమూర్తిని కాపాడేదానికి, టీడీపీ నేతను కాపాడడానికి మీరు చేసిన ఎమ్మెల్యే గారు కానీ, మీరు ఏదైనా ఎమ్మెల్యేలు కాపాడుకుంటారు. కానీ ఒక మహిళ మీద, వేరే విషయాల్లో కాపాడుకున్నా కొంచెం ఏదో నిలబడి కేసులు పెట్టుకోవచ్చు. ఒక మహిళ మీద ఇంత ఇది జరుగుతూ ఉంటే కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు శిరీష గారు ఒక మహిళా ప్యానలిస్ట్ అయి ఉండే, ఇటువంటి కార్నర్ చేసుకుంటూ రావడం అనేది చాలా నిజమైన బాధాకరమైన విషయం. ఇది మనము అంబటి గారు నిజం మాట్లాడారు. నిజం మాట్లాడితే దీనికేమి ఆమె గల్లాదేవి గారు దీనికోసం ఏం చేస్తారు? మన నిజం చెప్తే పరువు నష్టం దావా అంట. పరువు నష్టం దావా. దాడి చేసినది టీడీపీ నేత. దీంట్లో మళ్ళీ పరువు నష్టం దావా పోయిండేది టీడీపీకి, మీకు పరువు పోయింది. పరువు నష్టం దావా ఎవరి మీద వేస్తారమ్మా? పరువు రాష్ట్రంలో మీకు పోయింది, వెనకేసుకొని వచ్చిన దానికి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో అంతా కూడా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏ విధమైన ఇది లేదు. దాంట్లో ఇంకోటి, ఆమెను వ్యవస్థ చేసి ఏమండి సార్, రాష్ట్రంలో ఎప్పుడన్నా చూసామా? మనం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాము కానీ గతంలో ఎప్పుడు ఇటువంటి అఘాత్యాలు, మహిళల మీద అకృత్యాలు, వివస్త్రలు చేయడం నిజంగా ఎప్పుడూ జరగలేదు. కానీ విని ఎరుగునటువంటి దుశ్చర్య ఇది. దీన్ని చాలా తీవ్రంగా దీన్ని ఖండించడం జరుగుతుంది. కాకపోతే ఎమ్మెల్యే గారు మహిళలకు న్యాయం చేయడంలో కాదు, పార్టీ నేతలను కాపాడుకోవడంలో చాలా దిట్టగా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేత మహిళపై డాట్ అనేది చాలా ఇది. వీళ్ళ సుపరిపాలన అంటే ఇది. అంబటిపై పరువు నష్టం దావా. మీ సుపరిపాలన ఇదేనమ్మా శిరీష గారు? నేను అడుగుతున్నా. సుపరిపాలన ఏమన్నంటే రాష్ట్రంలో టీడీపీలు, మహిళలు, మేము మహిళా సాధికారత చూపుతాం, మేము మహిళలంతా ఇది చేస్తాం, అది ఊరికే చెప్పడమే తప్ప ఊపదంపుడు ఉపన్యాసాలకే మీరు పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు నిజము బయటికి వస్తుందని భయపడి పరువు నష్టం దావా అంటే దీన్ని డైవర్ట్ చేయడం. నిజాన్ని అరే మీ పోలీసులు ఏం చేస్తారు సార్? నేను చెప్పేది ఇప్పుడు అన్ని దానిల మీద మళ్ళా పోలీసులు అంటారు. పోలీసులు చట్టాన్ని తయారు చేస్తారు, దాన్ని కోర్టుకు సమర్పిస్తారు. దాన్ని చూడకుండా వాళ్ళను ఎటువంటి ఊరికే అఘాయిత్యాలకు, అచర్యలకు, వీళ్ళు చేసే వికృత చేష్టలకు పోలీసులను వాడుకొని వాళ్ళను విఆర్కు పంపించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మహిళపై దాడి, ప్రశ్నిస్తే పరువు నష్టం దావా. నిందితుడు టీడీపీ నేత సురేష్ గారు, నిందితుడు టీడీపీ నేత, కేసు ఆపింది టీడీపీ నేత, అధినేత. అంటే ఆ కాన్స్టిట్యున్సీకి అధినేత. పరువు పోతా ఉన్నది ఎవరికి? టీడీపీ పార్టీకి. ఈ మహిళలకు దాని మీద ఇంత, ఒక మహిళ అయింది కూడా, నిజంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి ఆమె కూడా ఇటువంటి చర్యలకు ఒక కార్యకర్తను వెనకేసుకొని రావడం అనేటువంటిది చాలా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎటువంటి పరిస్థితులను నేరస్తులను కాపాడేది కాదు. దీన్ని నిజం మాట్లాడిన వాళ్ళు నేరస్తులను కాపాడతారు, నిజం మాట్లాడిన వాళ్ళను కొట్టేకి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇటువంటివంతా కూడా
మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధితుల పక్షాన ఏది జరిగినా మా కార్యకర్తనే కాదు, ఒక మహిళనే కాదు, ఎవరి పక్షానైనా నిలబడతాం. నిందితులను ఎవరైనా శిక్షపడాలి, నిందితులకు ఎవరైనా శిక్షపడాలి. ఉండండి, కంప్లీట్ చేయండి. నిందితులను ఎవరైనా శిక్షపడాలి. ఎమ్మెల్యే మాధవి గారికి పరువు పోయింది, మీ పార్టీకి పరువు పోయింది. ఎవరి మీద పరువు నష్టం ఇస్తారు? ఆమె మీద ఆమె వేసుకోవాల్సిందే తప్ప పరువు నష్టము ఇంకా ఎవరి మీద చేసే పరిస్థితి వస్తుందమ్మా? చెప్పండి, మీరే చెప్పండి. పరువు నష్టం దావా ఎందుకు? పరువు నష్టం అడిగిన ప్రశ్నిస్తే పరువు నష్టమా? ప్రశ్నిస్తే అరెస్ట్లా? ప్రశ్నిస్తే లోపల ఏడాలా? ఎందుకు తల్లి ఇంత అఘాయిత్యాలు, అకృత్యాలు మీ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి? పెద్దలు ఇంతకు ముందు మాట్లాడారు, బాజీ గారు, కాంగ్రెస్ వారు కూడా కరెక్ట్ గా ఏదైనా సరే మహిళ మీద అనేది మీరు కూడా ఇది కాపాడుకుంటూ వస్తున్నారని పెద్దలు ప్యానలిస్ట్ కూడా చెప్పారు. కాబట్టి తప్పు శిరీష్ గారు, ఏదైనా కూడా మీరు మాట్లాడినది ఆమె తరపున తక్కువ, ఏదేదో మిగతావంతా తీసుకొని వచ్చిండేది రాష్ట్ర దేశామంతా లేనిపోనివన్నీ తెచ్చిండేది ఎక్కువైంది. కాకపోతే సుగాలి ప్రీతిని మీరు ఎలా వాడుకున్నారు ఎలక్షన్స్ లో? ఆమెకి జరిగిన అత్యాచారం ఏమి జరిగింది? ఇంతవరకు మీరు ఏం న్యాయం చేస్తారు? మళ్ళీ మేము న్యాయం మహిళల పక్షాన్ని నిలబడతాం, మహిళా సాధకరా అని ఊరికే ఊపదంపుడు ఉపన్యాసాలు హోమ్ మినిస్టర్ గాని మీరు గాని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు గాని ఇటువంటి వాళ్ళంతా ఇస్తారు. నేను తగదు, ఎవరు శిక్ష పడాలి, మీరు శిక్షలు పడేదానికి కానీ మీరు వాళ్ళని అడ్డుకునే దానికి కానీ కేసులు పెట్టేదానికి కానీ అడ్డుకోవద్దండి. దయచేసి మీ మీడియా ద్వారా వాళ్ళకి చెప్తున్నారు. రైట్, మీ పాయింట్లు మీకు ఒక 2 పాయింట్లు ఖండాలుగా ఖండిస్తున్నా అన్నారు కదా, ఖండించండి. ఎప్పుడు ఏమేమి ఖండించాలంటే చెప్పనా మీకు? మళ్ళీ మేము చేసిన మళ్ళీ మీరు కూడా లిస్ట్ చెప్తున్నారంట అన్నారు. సరే, అక్కడ దాకా వెళ్ళొద్దు. నిన్నగా మొన్న జరిగింది కదా సీదిరి అప్పలరాజు గారి విషయంలో. సీదిరి అప్పలరాజు గారి కొడుకు ఒక అతన్ని యాక్సిడెంట్లో చంపేశారు కదా, అక్కడ బాధితులు ఎవరండి? వారి పక్షాన్ని నిలబడండి. కానీ నిలబడింది ఎవరి పక్షానండి? సీదిరి అప్పలరాజు గారి కొడుకు 18 ఏళ్ల బిడ్డ, 18 ఏళ్ల పసిబిడ్డ, 18 ఏళ్ల పసిబిడ్డ చంపేస్తే ఏదో జరిగితే, నిన్నగాక మొన్న జరిగిందే చెప్తున్నాను, మీ ప్రభుత్వం దాకా వెళ్ళటం లేదు నేను. ఎస్, మీరు ఇప్పుడు ఎలాగైతే బాధితుల పక్షాన నిలబడ్డారో వినండి, ఓపికగా వినండి. మీరు కరెక్ట్ గా చెప్పారు, మీరు బాగానే మాట్లాడారు. మీ నాయకుడిని మీరు కరెక్ట్ చేసుకోండి. మీ నాయకుడు 2-3 రోజుల క్రితమే బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన వకాలతో పుచ్చుకున్నారు. అలాగే బట్టలోడ తీసి ప్రశ్నించడం అనే దానికి ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి. సుధాకర్ గారు ప్రశ్నించినందుకే, మాస్కుల గురించి ప్రశ్నించినందుకే బట్టలోడ తీసి ఈ రోజు మహిళను వ్యవస్థను చేయటం అత్యంత హీన చర్య. అలాగని చెప్పేసి డాక్టర్ ప్రశ్నించినందుకు పెడరెక్కలు విరిచి బట్టలు ఓడదీసి గుండు కొట్టించి మానసికంగా చంపేశారు మీరు ఒక డాక్టర్ని. అలాగే ఒక అమర్నాథ్ అన్న 10వ తరగతి చదువుతున్న కుర్రాడు తన అక్కని వేధిస్తున్నాడని చెప్పేసి ప్రశ్నించినందుకు 10వ తరగతి చదువుతున్నాడన్న పసిపిల్లోడని కూడా జ్ఞానం లేకుండా పెట్రోల్ పోసి తగలబెట్టారు చూసారా? ఎవరు బాధితుల పక్షాన్ని నిలబడ్డారు? అవి కూడా ఇప్పుడు మీరు తీసుకోండి. ఇప్పుడైనా కరెక్ట్ చేసుకోండి. మేము అప్పుడు తప్పులు చేసామని లెంపలేసుకోండి. అలాగే అనంతబాబు చంపేశాడు కదా సుబ్రహ్మణ్యం పక్షాన నిలబడి ఈ రోజైనా మా తప్పులు మేము కరెక్ట్ చేసుకున్నామని లెంపలేసుకుంటే ప్రజలు మీకు అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా మీతో పాటు మేము కూడా ఇలాంటివి వచ్చినప్పుడు మీ పక్షాన్ని నిలబడతాం, మాట్లాడతాము. అందుకని అంటున్నాను, ఎవరికైనా హక్కు ఉంటుంది. కానీ మీరు మీ టైంలో చేసినటువంటి వాటికి ముఖ్యంగా మీ నాయకుడు ఒక్కదానికి కూడా స్పందించలా, కనీసంగా ఒక్కదానికి కూడా చింతించలేదు. శిరీష్ గారు, ఇంకొక విషయం, ఒక్క నిమిషం అండి. శిరీష్ గారు, ఒక్క నిమిషం ఆగండి. శిరీష్ గారు మాట్లాడాలి, ఆగండి. శిరీష్ గారు ఒక నిమిషం ఆగండి. మీరు ఆగండి, నేను ప్రశ్నించాల్సింది ఉంది. ఆగండి, మీరు చాలా సార్లు ఇదేం కాదు, ఇది ఒకటే కాదు, చాలా సార్లు ప్రశ్నించా. నేను ఇవన్నీ ఎన్నోసార్లు అడిగా, మీరేం సమాధానాలు చెప్పలా. నేను ఎన్నోసార్లు అడిగా, మీరు నాకు సమాధానం చెప్పలా. ఒక్క నిమిషం ఆగండి. ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తూనే మాట్లాడుతున్నా. శిరీష్ గారు, ఒక్క నిమిషం, మీ దగ్గర మళ్ళీ వస్తా, ఆగండి. మీ దగ్గరకు వస్తా, మళ్ళీ ఆగండి. నేను డిసైడ్ చేస్తా. ఓకే, రైట్, ఓకే. శిరీష్ గారు ఒక నిమిషం. మీరు సీదిరి అప్పలరాజు గారి విషయంలో 320 కేసు పెట్టారు, మర్డర్ కేసు. అది తప్పు, శిక్షగా అమలు పరచండి అని చెప్పారు. అంతే, గుర్తుపెట్టుకోండి. మర్డర్ కేసు పెట్టారు. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. మీరు ఆగండి అమ్మా. ఒక్క నిమిషం. ఆ రోజు డిబేట్ లో మీరు ఉన్నారు,
ఇటు టీడీపీ పక్షాన వంశీకృష్ణ, బండారు వంశీకృష్ణ. ఆయన నాకు అదే రోజు మీ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటే అదే రోజు నాకు డాక్యుమెంట్ పంపించాడు ఏ సెక్షన్ పెట్టారని. మీరు పంపిస్తున్నారన్నారు, ఈ రోజుకి పంపించలేదు. మళ్ళీ అదే ఆరోపణ చేస్తున్నారు, మళ్ళీ అదే ఆరోపణ చేస్తున్నారు. మీరు చెప్పేది మీరు అరే మీరు ఫస్ట్ పెట్టేదానికి పోయినారు, మొటిక్కాయ వేస్తే మళ్ళీ మార్చారు. ఏది ప్రూఫ్ తీసుకురండి, ప్రూఫ్ తీసుకురండి, మరి ప్రూఫ్ తీసుకురండి. ఇప్పుడు పెట్టినా సరే ప్రూఫ్ సరే ఓకే సరే మీరు ప్రూవ్ చేయట్లేదు, మీరు ప్రూవ్ చేయట్లేదు. అయినా ఓకే, అయినా ఓకే చనిపోయినటువంటి గొర్రెల కాపరి వైపు ఎందుకు మాట్లాడలేదు? చనిపోయిన గొర్రెల కాపరి యొక్క ఫ్యామిలీ గురించి మాట్లాడకుండా ఎలా వెనకేసుకొచ్చారు? దానికి సమాధానం చెప్పండి. చెప్పరు మీరు సెక్షన్ గురించి మాట్లాడతారు. శిరీష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మేడం మిమ్మల్ని అడగాల్సింది వేరేది ఉంది, ఒక్క నిమిషం ఆగండి. మిమ్మల్ని అడగాల్సింది వేరేది ఉంది. ఈవిడి సోకాల్డ్ ఈ యూజ్లెస్ ఫెలో ఎవడైతే ఉన్నాడో మీ టీడీపీ వాడు, ఆ మూర్తి అన్నవాడు, మల్లెల రమణమూర్తి, వాడు వేరే కారణం కాదు, నాకు ఇప్పుడు తెలుసు, నాకు ఐ మీన్ కాసేపటి క్రితం తెలిసి 10,000 రూపాయలు లంచం అడిగాడంట. అతనికి ఏం హక్కు ఉంది అసలు? ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ పంచిపెట్టుకున్నారా, ఎక్కడికక్కడ వసూలు చేసుకోమని చెప్పేసి చిన్నపాటి కుళాయి దగ్గర వచ్చినటువంటి గొడవకి 10,000 చెప్పేసి 10,000 ఇస్తే కనుక వదిలేసేవాడు అనమాట. లేదు కాబట్టి అడ్డగోలుగా మీదపడి కొట్టి వ్యవస్థను చేస్తారా? అసలు ఈ లంచాల గోలు ఏంటండి? ఆడి స్థాయి ఏంటండి? అక్కడ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఏంటి? మరి ఎమ్మెల్యే గారికి కూడా ఏమైనా వాటాలు ఉన్నాయా? ఇది నేను అంటలా, అంటే అనుమానాలు వస్తున్నాయి నాకైతే కనుక. ఆవిడ పట్ల ఒక సిన్సియర్ భావనే ఉంది, కానీ ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి మీకుందా ఇన్ఫర్మేషన్? 10,000 డిమాండ్ చేస్తున్నాడంట. మరి ఎంతమంది దగ్గర ఇప్పటి వరకు వసూలు చేశాడో తెలియదు.